సంక్రాంతి గోదావరి జిల్లా విలేజెస్లో ఈ ఇయర్ కూడా పండగ అయిపోయింది. హడావడి తగ్గిపోయింది. అతిథులు వెళ్ళిపోయారు. ఇల్లు మళ్ళీ క్వైట్గా అయిపోయింది. కానీ మనసులో మాత్రం ఇంకా ఆ రోజుల సౌండ్ ఉంది. సంక్రాంతి రోజుల్లో పొద్దున్నే లేచి చూస్తే ఊరు వేరేలా ఉంటుంది కదా. ముగ్గు వేసిన ముందు ప్రాంగణం, గుడి గంటల సౌండ్, ఉదయాన్నే మంచు పొగలు లేచుకుంటూ పోతున్న దృశ్యాలు, ఈ చిన్న చిన్న సీన్స్ గోదావరి విలేజ్ సంక్రాంతిని గుర్తు చేస్తాయి. భోగి మార్నింగ్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది కదా. ఒక చిన్న మంటలు, పక్కింట్లో వాళ్ళు, మన బంధువులు అంతా పక్క పక్క నుంచొని మాట్లాడడం, పెద్ద సౌండ్లు హంగామా ఏమీ ఉండవు. అలా నిల్చొని మాట్లాడుతూ టైం ఎలా అయిపోతుందో అస్సలు తెలియదు కదా. అప్పుడు అనిపిస్తుంది భోగి అంటే జస్ట్ ఫైర్ మాత్రమే కాదు, మనం కలిసి గడిపే ఆ మధుర క్షణాలు. ఇక ఫుడ్ విషయానికి వస్తే గోదావరి సైడ్ సంక్రాంతి అంటే అస్సలు చెప్పక్కర్లేదు. గారెలు, అరిసెలు, పొంగలి అన్నీ చేస్తారు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తినాలి అనుకుంటాం, కానీ ఆ రోజులో ఉన్న టేస్ట్ మళ్ళీ రాదు కదా. ఎందుకంటే అది టేస్ట్ ప్రాబ్లం కాదు, ఆ టైం, ఆ నవ్వులు, ఆ హడావడి అన్నీ కలిసి ఆ రుచి అనిపిస్తాయి. హరిదాసు పాటలు, గంగిరెద్దులు ఇంటి ముందు నిలబడితే పండగ స్టార్ట్ అయినట్లు అని సిగ్నల్లా ఉంటుంది. ఇప్పుడు ఆ సౌండ్స్ లేవు, కానీ మన గుండెల్లో ఇంకా ఎక్కువలా వినిపిస్తాయి. సంక్రాంతి రోజుల్లో పిల్లలు ఊరు అంటే ప్లే గ్రౌండ్, గాలిపటాలు ఎగరేయడం, రోడ్లో ఆడడం, అమ్మలు పిలిచేదాకా బయట ఉండడం. ఈ రోజుల్లో ఊరు మళ్ళీ ఆ ఓల్డ్ రిథమ్కి వస్తుంది. ఇప్పుడు పండగ అయిపోయింది కాబట్టి గోదావరి విలేజెస్ మళ్ళీ కామ్గా అయిపోతాయి. రోడ్స్ సైలెంట్, ఫీల్స్ కామ్, ఊరు నార్మల్ లైట్కి రిటర్న్ అవుతుంది. కానీ గడిపిన కొన్ని రోజులు మాత్రం మనసులో చాలా రోజులు ఉంటాయి. ఇప్పుడు అందరం ఒకటే చెప్తున్నాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం. సంక్రాంతి అంటే ఒక్కరోజు పండగ కాదు, అది ఒక ఇయర్లీ రిమైండర్, కలిసి ఉండడం గుర్తు చేసే రోజులు. గోదావరి జిల్లా సంక్రాంతి ఇప్పుడు మెమరీస్లో ఉంది, ఫొటోస్లో ఉంది. నెక్స్ట్ సంక్రాంతి కోసం మళ్ళీ మనం వెయిట్ చేస్తున్నాం. మీ ఊరు సంక్రాంతి ఇయర్ మీకు ఏమి గుర్తు చేసిందో కామెంట్స్లో చెప్పండి.